సార్ రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన డైరెక్ట్గా టార్గెటెడ్ పివి సునీల్ కుమారే. రైట్. నన్ను కొడుతున్నప్పుడు పివి సునీల్ కుమార్ వీడియో కాల్ చేయించి ఒక పెద్ద తలకాయకి చూపించారు అనేటువంటిది. ఆ పెద్ద తలకాయ జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఓపెన్ సీక్రెట్, ఆయన చాలా మందిలో చెప్పారు. సార్ నిజంగా ఇలా జరిగిందా, జరుగుతుందా? బీయింగ్ యాజ్ అ సీనియర్ బ్యూరోక్రాట్గా చెప్పండి. టెక్నికల్గా జరిగే పాసిబిలిటీ ఉంది. నిజంగా జరిగిందా లేదా అన్నది నాకేం తెలుస్తుంది. ఇవాళ టెక్నాలజీ అయితే ఉంది కదా, ఏముంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ జరిగేది వీడియో కాల్లో ఎవరైనా చూడొచ్చు కదా, మన ఇంటర్వ్యూని కూడా చూడొచ్చు కదా. సో ఇట్స్ పాసిబుల్ టెక్నికల్లీ. అండ్ బై ద సేమ్ వే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అరాచకాలన్నింటినీ బయటికి తీసుకొస్తాను, దానిపైన పోరాడతాను, బాధితుల తరపున నేను నిలబడతాను అని మీరు స్టేట్మెంట్ ఇవ్వటం మాత్రమే కాకుండా వెంకటేశ్వర గారు కోడికత్తి సీనింటికి వెళ్ళారు. అండ్ బై ద సేమ్ వే సుబ్రహ్మణ్యం ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించారు. వాట్ యూ వాంట్ టు అచీవ్, వాట్ యూ వాంట్ టు షో? పరామర్శించడం ఏదో ఫోటోల కోసం కాదండి. ఆ కుటుంబాలన్నీ చితికిపోయి ఉన్నాయి. ఆ కుటుంబాలన్నీ చాలా దైన్యమైనటువంటి స్థితిలో ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలు బ్రేక్ అయిపోయినాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితికి నెట్టబడ్డారు వాళ్ళు. వాళ్ళని ఆ దీనస్థితి నుంచి బయటికి లాక్కొచ్చి మెయిన్ స్ట్రీమ్లో పెట్టాలిగా. ఎగ్జాక్ట్లీ. ఎవరో ఒకళ్ళు పూనుకోవాలిగా దానికి. అదొక మానవతా కర్తవ్యమా కాదా? రాజకీయాలకి హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో చేయాలి కదా. పాలిటిక్స్ అని రాజ్యం వాళ్ళ పట్ల దౌష్ట్యం ప్రదర్శించింది. రాజ్యం వాళ్ళ కుటుంబాలు ఛిద్రమైపోవడానికి కారకులైంది. అయినప్పుడు రాజ్యం బాధ్యతే కదా వాళ్ళని మళ్ళీ తిరిగి నిలబెట్టడం అనేది. చేయాలి కదా రాజ్యం. రాజ్యం చేయనప్పుడు ఎవరో ఒకళ్ళు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు పూనుకోవాలి కదా, ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. సార్ ఐల్ కంక్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్. ఎంత కాదనుకున్నా, మీరు కులాన్ని వదులుకున్నా, కులం మిమ్మల్ని వదులుకున్నా కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే కమ్మ సామాజిక వర్గం అని చెప్తారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే ఆయన సామాజిక వర్గం, లేకపోతే ఇంకేదన్నా. మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడే ఏబి వెంకటేశ్వరరావు గారు కమ్మ కులస్తుడు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అంత సన్నిహితంగా ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసే వాళ్ళు కాదేమో అనేటువంటిది మీ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పినటువంటి అభిప్రాయం. ఇది కూడా మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్? పాసిబుల్, యా, ఇట్ ఈస్ పాసిబుల్. కరెక్టే. అంటి ముట్టనట్టుగా ఉంటే అంత టార్గెట్ చేసేవాళ్ళు కాదేమో. వాస్తవమే అది. వాస్తవమే కావచ్చు. అంటి ముట్టకుండా ఎలా ఉంటాం? చీఫ్ మినిస్టరు దగ్గర పనిచేస్తున్నప్పుడు, అందులో చాలా సన్నిహితంగా పనిచేసే పదవిలో ఉన్నప్పుడు అంటి ముట్టకుండా ఎలా ఉద్యోగం చేస్తామండి? ఉద్యోగానికి న్యాయం చేయాలి కదా, వృత్తి ధర్మానికి న్యాయం చేయాలి కదా, రాష్ట్ర ప్రయోజనాల్ని, చీఫ్ మినిస్టర్ ప్రయోజనాల్ని కాపాడాలి కదా చట్టబద్ధంగా. అవును, అవుట్ సైడ్ ద లా అని నేను అంటున్నా. కాపాడాలి కదా. దానికి మనసు పెట్టి పని చేయకపోతే ఎలాగా? నా జీవితం వేస్ట్ అయిపోవట్లా. నాకు ఉద్యోగం ఉండేది 35 ఏళ్ళు అండి. నేను ఏం సాధించినా ఏం చేసినా 35 ఏళ్లలోనే. రిటైర్ అయిన తర్వాత నేనేం చేయగలను? కాబట్టి ప్రతి క్షణం విలువైందే, ప్రతి డెసిషను విలువైందే. అలాగే పనిచేశాను. మనసు పెట్టి పూర్తి స్థాయిలో పనిచేశాను. ఇంతకంటే నేను చించలేను అనే స్థాయిలో పనిచేశాను. అది తప్పు ఎలా అవుతుంది? అంటే ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగ బాధ్యతలను మర్చిపోయి నాకెందుకులే అని చెప్పి అంటి ముట్టకుండా పనిచేయమంటారా? ఐ విల్ నాట్ డూ దాట్. దాని పర్యవసానాలు ఎలా ఉన్నా సరే నేను చేసేది నేను చేస్తాను. బికాస్ నేను ఏ రోజున ఏ పని చేయకుండా ఈ సంశయాల ద్వారా నేను వెనక్కి తగ్గితే దానివల్ల నేను నా ఉద్యోగానికి ద్రోహం చేసిన వాడిని అవుతాను, రాష్ట్ర ప్రయోజనాలకు కూడా ద్రోహం చేసిన వాడిని అవుతాను, సామాజిక ప్రయోజనాలకు ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఐ విల్ నాట్ గో టు మై గ్రేవ్ విత్ సచ్ ఎ రిగ్రెట్.